ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడం వల్ల రాష్ట్రం అంధాకారం అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. అప్రకటిత కరెంటు కోతలతో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు, రైతులు, ఇటు గృహ అవసరాలు, పారిశ్రామిక అవసరాలు, అన్ని వర్గాల ప్రజలు కూడా నానా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఒకప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కరెంటు పోతే వార్త, కానీ నేటి కాంగ్రెస్ కాలంలో కరెంటు ఉంటే వార్త అనేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అంటే ఎప్పుడు కరెంటు వస్తుందో ఎప్పుడు పోతుందో అర్థం కానటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 11 జిల్లాల్లో రైతాంగం సబ్స్టేషన్ల ముందు ధర్నాలు చేసినారు. రాష్ట్రంలోని 11 జిల్లాల్లో మాకు సరిపడా కరెంట్ రావట్లేదు, 8 గంటల విద్యుత్ కూడా రావడం లేదని రాష్ట్రంలోని అనేక సబ్స్టేషన్లను రైతాంగం ముట్టడించినటువంటి పరిస్థితి. రాష్ట్రంలో ఈరోజు ఎందుకు కరెంట్ లేదు అంటే థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు అందుబాటులో లేదు. అంటే ఇది కేవలం ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల, నేరపూరిత నిర్లక్ష్యం వల్ల ఈ పరిస్థితి ఏర్పడ్డది. ఇన్ఫ్యాక్ట్ మీ అందరికీ కూడా తెలుసు, మేము సింగరేణి మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి అనేక సార్లు ప్రభుత్వాన్ని హెచ్చరించినాం. థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో వారం రోజులకు సరిపడే బొగ్గు నిల్వలు కూడా లేవు. ఒకవైపు ఏమో మీరు బొగ్గు స్టాక్ ఉంది, 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు స్టాక్ ఉందని చెప్తారు, కానీ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు లేదు, ఆగిపోయే ప్రమాదం ఉందని బీఆర్ఎస్ పార్టీ హెచ్చరిస్తూ వచ్చింది. అయినా మీలో ఉలుకు లేదు, పలుకు లేదు. ఇవాళ ప్రతిపక్షంగా మేము మిమ్మల్ని నిద్రలేపినా కూడా మీ నిర్లక్ష్యం వల్ల ఇవాళ రాష్ట్ర ప్రజలకు, రైతాంగానికి శాపంగా మారింది. వీళ్ళ తీరు వల్ల ఇవాళ రాష్ట్రంలో అనేక థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ఇవాళ విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయిన పరిస్థితి ఉంది. ఇది నేను మాటల్లో చెప్పడం లేదు, ఆధారాలతో మాట్లాడుతూ ఉన్నా. ఇవాళ రాష్ట్రంలో కొత్తగూడెం కానీ, కాకతీయ, భద్రాద్రి, యాదాద్రి అన్ని పవర్ సబ్స్టేషన్లో, థర్మల్ పవర్ స్టేషన్స్లో ఈరోజు కూడా 6 నుంచి 7 రోజులకు మించి స్టాక్ లేదు. ఇవాళ యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్లో 2 యూనిట్లు మూతపడ్డాయి బొగ్గు లేక. యూనిట్ నెంబర్ 1, యూనిట్ నెంబర్ 4 అంటే 1600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి బొగ్గు లేకపోవడం వల్ల యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో 270 మెగావాట్ల పవర్ ప్లాంట్లో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. అంటే బొగ్గు కొరత వల్ల కొంత, నిర్వహణ వైఫల్యం వల్ల కొంత, ఇవాళ రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి ఆగిపోయి అప్రకటిత కోతలకు నిలయంగా ఈరోజు తెలంగాణ మారింది. మొత్తం నిజంగా ఈరోజు అసలు విద్యుత్ కోత ఎందుకు ఉండాలండి? ఇదేం సీజన్ కాదు, ఎండాకాలం అంతకంటే కాదు. వాస్తవానికి లోడ్ కూడా హార్డ్లీ 15,000 మెగావాట్లు ఉంది. మన రాష్ట్రంలో చూస్తే మన 7,000 మెగావాట్లు థర్మల్ విద్యుత్తు స్థాపిత సామర్థ్యము, 5,000 మెగావాట్లు సోలార్ సామర్థ్యము, మరో 3-4 మెగావాట్లు, 3-4 వేల మెగావాట్లు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా మనకు వస్తుంది. సరిపడా విద్యుత్ సామర్థ్యం కలిగి ఉన్న తెలంగాణ, కానీ మీ నేరపూరిత నిర్లక్ష్యం వల్ల, బొగ్గు నిల్వలు లేకపోవడం వల్ల, నిర్వహణ వైఫల్యం వల్ల ఇవాళ కరెంటు ఉత్పత్తి జరగడం లేదు. ఉదాహరణకు నిన్నటి మీరు చూస్తే 14వ తేదీ తెలంగాణ థర్మల్ విద్యుత్తు స్థాపిత సామర్థ్యం 7,180 మెగావాట్లు. నిన్న ఎంత కరెంటు ఉత్పత్తి అయిందంటే 3,190 మెగావాట్లు. ఎంత అన్యాయం చూడండి. స్టేషన్ వైజ్ కూడా పెట్టాం మీకు. మన కెపాసిటీ ఉంది తెలంగాణకు 7,180 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే సామర్థ్యం తెలంగాణ రాష్ట్రానికి ఉంది. ఇది గౌరవ కేసీఆర్ గారు, బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కృషి. 4,000 మెగావాట్లు యాదాద్రి చేసినాము, అక్కడ భద్రాద్రి చేసినాము, కానీ మేము కట్నీళ్ళు పెట్టిన పోయేలే ఇచ్చిపోతే నడపశాతకానికి గవర్నమెంట్ ఏంది? ఇది నిన్నటిది, ఇది దిస్ ఇస్ నాట్ మై ఫిగర్, ఇది ఆన్లైన్ ఫిగర్. నిన్న 7,180 మెగావాట్ల సామర్థ్యం తెలంగాణకు ఉంటే వీళ్ళు ఉత్పత్తి చేసింది 3,190 మెగావాట్లు. అంటే మీరు సగం కూడా చేస్తలేరు. అంటే ఇలా మన రాష్ట్రానికి ఉన్నటువంటి సామర్థ్యంలో 44% ఉత్పత్తి చేస్తున్నారు, 66% మూతపడేసింది మీరు.
రాష్ట్రానికి ఉన్న కెపాసిటీని కూడా విద్యుత్ ఉత్పత్తి చేయక అప్రకటిత కోతలు పెడతా ఉన్నారు. ఎప్పుడు పడితే అప్పుడే కరెంటు పోతా ఉంది. ఇవాళ రైతులు రోడ్ల మీదకి వచ్చారు. 11 జిల్లాల్లో సబ్స్టేషన్ల ముందు ధర్నాలు చేసింది ఇవాళ రైతులు, మాకు కరెంటు సరిపోవడం లేదు అని. బొగ్గు సరఫరాలో వైఫల్యము, నిర్వహణలో వైఫల్యము, బొగ్గులో స్కాము, పవర్లో స్కాము, శాండ్లో స్కాము, ల్యాండ్లో స్కాము, అంతా స్కాములమయం. అసలు ఈ రాష్ట్రం మీద సోయే లేదు, మీకు బాధ్యతనే లేదు. మీకు మీ నిర్లక్ష్యం వల్లనే ఈరోజు విద్యుత్ ఉత్పత్తిలో ఇబ్బందులు వచ్చినాయి, సరఫరా తగ్గింది. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కరెంటు కోతలు జరుగుతూ ఉన్నాయి. ఇలా పరిస్థితి ఏంది? ఒకవైపు వర్షాలు పడతలేవు, ఎలినినో వస్తుందని 3 నెలల కిందనే ప్రపంచం చెప్పింది, కేంద్ర ప్రభుత్వం చెప్పింది, శాస్త్రవేత్తలు అందరూ కూడా చెప్తున్నారు. మరి మీ ముందస్తు ప్రణాళిక ఉండొద్దా? మీకు ముందు జాగ్రత్త చర్యలు ఉండొద్దా? ఇలా రిజర్వాయర్లలో నీటి నిల్వ సామర్థ్యం 33% ఉంది తెలంగాణలో, దేశంలోనే అతి తక్కువ. హైడల్ పవర్ ఉత్పత్తి చేద్దామంటే నీళ్లు లేవు, థర్మల్ పవర్ ఉత్పత్తి చేద్దామంటే బొగ్గు లేదు. అంటే అసలు ఏం చేస్తున్నారు మీరు? గవర్నమెంట్ నడిపే వాళ్ళకు ఇలా మరి నీళ్లు లేవు, హైడల్ పవర్ ఉండదు ఈసారి, మరి కనీసం థర్మల్ పవర్ అన్న 100% ఉత్పత్తి చేయాలి, దానికి బొగ్గు నిల్వలు స్టాక్ పెట్టుకోవాలి అనే సోయి చేయాల్సిన బాధ్యత లేదా? బొగ్గు మంత్రి, విద్యుత్ మంత్రి 2 బట్టిగారే కదా. ఆనాడు కేసీఆర్ గారు ఉదయం లేవంగానే ఖచ్చితంగా రాష్ట్రంలో కరెంటు సరఫరా మీద 5 నిమిషాలు రివ్యూ చేసినాకనే ఆయన దినచర్య ఆ రోజు ప్రారంభమయ్యేది. కానీ ఈ ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి కనీస సోయి కూడా లేకుండా పోయింది. అందుకే ఇలా ఎడాపెడా కోతలు. పేరుకే మాది కాంగ్రెస్ పార్టీ పేటెంట్ అంటారు. నిజంగా 24 గంటల విద్యుత్తు రైతులకు ఎక్కడన్నా వస్తుందా? 8 గంటల విద్యుత్తు కూడా ఇలా తెలంగాణ రైతాంగానికి రావడం లేదు. కరువు వస్తుందని ఎప్పటి నుంచో చెప్తున్నా కూడా ఈ ప్రభుత్వానికి నీళ్ళు ఎత్తడం మీద ధ్యాస లేదు, విద్యుత్ ఉత్పత్తి మీద ధ్యాస లేదు. వీళ్ళ ధ్యాస అంతా దేని మీద అంటే కమిషన్ల మీద, కొట్లాటల మీద తప్ప ఇవాళ ప్రజల మీద, రాష్ట్రం మీద, విద్యుత్ ఉత్పత్తి మీద, గోదావరి జలాలు ఎత్తడం మీద వీళ్ళకి ధ్యాస లేకపోవడం వల్లనే రాష్ట్రంలో ఈరోజు ఈ ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. ఇవాళ మెదక్, సంగారెడ్డి, సూర్యాపేట, కరీంనగర్, ఆదిలాబాదు, వరంగల్, బట్టిగార్ జిల్లా, ఖమ్మం, ఇట్లా అన్ని జిల్లాల్లో కూడా రైతులు రోడ్ల మీదకి వచ్చినారు. కరెంటు ఇలా రైతులకు 7-8 గంటల విద్యుత్ సరఫరా కూడా ఈరోజు జరిగినటువంటి పరిస్థితి లేదు. ఒక్క నిమిషం ఆ వీడియో కూడా, రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ధర్నాలు ఈరోజు జరిగిన వీడియో కూడా మీకు 1 మినిట్ చూపిస్తాం. 8 గంటల కరెంటు 8 గంటల కరెంటు ఇవాళ డేలో కూడా అసలు 6 గంటలు కూడా రావడం లేదు. ఎందుకంటే ప్రతిరోజు ఆ విద్యుత్ అధికారులు అడిగితే ఇవాళ మెయింటెనెన్స్ ఉందన్నాడు, లేకపోతే సబ్స్టేషన్లో రిపేర్ చేస్తున్నాం, ఇది చేస్తున్నాం, వారం రోజుల నుంచి ఇదే వాళ్ళు చెప్తా ఉన్నారు. కానీ ఇవాళ కనీసం 6 గంటల కరెంటు కూడా దిక్కు లేదు ఇవాళ ఈ ప్రభుత్వంలో. మరి చెప్పారు సార్, కోడిలో చెప్పారు. ఇప్పుడు బాధ్యులు మీరే కదా సార్. ఇప్పుడు సో ఈరోజు అంటే అవకాశం ఉండి ఇక్కడ కొత్తగా ప్లాంట్లు పెట్టాల్సిన అవసరం లేదు. కేసీఆర్ గారు ముందు చూపుతో 4000 మెగావాట్ల యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ పెట్టాం, 1200 మెగావాట్ల భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ పెట్టినాం. సోలార్ 4000 మెగావాట్ల సోలార్ సామర్థ్యం. ఆల్మోస్ట్ తెలంగాణ ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఈజ్ 23,000 మెగావాట్స్. ఈరోజు లోడ్ ఎంత ఉన్నది? 14,000, 15,000 ఉన్నది. 23,000 మెగావాట్ల సామర్థ్యం తెలంగాణకు ఉంటే 14,000-15,000 మెగావాట్ల లోడ్ లేదు. ఇలా ఎందుకు కరెంట్ కట్ చేస్తున్నారు? అంటే 7,180 మెగావాట్ల థర్మల్ పవర్ రావాల్సిన చోట 3,190, 44% థర్మల్ విద్యుత్తు మీరు ఉత్పత్తి చేస్తున్నారు. అంటే దీనికి కారణం ఏంది? బయట కరెంటు కొంటున్నారు. ఇవాళ రోజుకు 80 మిలియన్ యూనిట్ల కరెంటు పవర్ ఎక్స్చేంజ్లో కొంటున్నారు. అంటే నువ్వు ఉత్పత్తి చేసుకునే కరెంటు బంద్ పెట్టి బయట ఎందుకు కొంటున్నారు మీరు? ఈ భారం వినియోగదారులు, ప్రజలు, పారిశ్రామికవేత్తలు ఎందుకు భరించాలి? యూ హ్యావ్ ద కెపాసిటీ, కానీ బొగ్గు లేదు అని చెప్పి తాళం వేస్తున్నారు, బంద్ పెడుతున్నారు. బంద్ పెట్టి ఏం చేస్తున్నారు? బయట 80 మిలియన్ యూనిట్ల కరెంటు కొంటున్నారు ఒక రోజుకు ప్రైవేట్ ఎక్స్చేంజ్లో, అడ్డగోల్ కాస్ట్ పెట్టుకుంటున్నారు. అసలు ఇది ఎంత నిర్లక్ష్యం!
ప్రభుత్వం చేతగానితనం వల్ల, సోయి తప్పడం వల్ల, ముందు జాగ్రత్త లేకపోవడం వల్ల, ప్రణాళిక లేకపోవడం వల్ల, ప్లానింగ్ లేకపోవడం వల్ల ఇవాళ ప్రజలు కోతలతో ఇబ్బంది పడుతున్నారు, రైతులు రోడ్లెక్కుతున్నారు. ఇవాళ రాష్ట్రం మీద, కన్జ్యూమర్స్ మీద విపరీతమైనటువంటి భారం పడతా ఉంది. ఇవాళ ఇంకా ఒక ఇంపార్టెంట్ పాయింట్ కూడా నేను ప్రభుత్వాన్ని అడగదలుచుకున్నా, ప్రజల ముందు కూడా పెట్టదలుచుకున్నా. ఇవాళ సింగరేణి వెబ్సైట్ ఉంటుంది. సింగరేణి వెబ్సైట్లో మొన్న జనవరి వరకు రోజు ఎంత ప్రొడక్షన్ అవుతా ఉంది, అందులో గ్రేడ్ ఏంది, G5, G6, G7, G8, G12 ఎంత, G14 ఎంత, G13 గ్రేడ్ కోల్ ఎంత ఉత్పత్తి అయింది అనేది ప్రొడక్షన్ డీటెయిల్స్ బీఆర్ఎస్ హయాంలో ఓపెన్గా కనబడేది, నో సీక్రెట్. కానీ అలా కాంగ్రెస్ రాగానే ఆ వెబ్సైట్ క్లోజ్ చేసేసారు. అసలు ఏ రోజు ఎంత కోల్ ఉత్పత్తి అవుతుంది, ఎంత స్టాక్ ఉంది, సప్లై డీటెయిల్స్ అండ్ కోల్ క్వాలిటీ, ఇది ఏది కూడా ప్రజలకు కనబడకుండా దాన్ని ఆ వెబ్సైట్ని క్లోజ్ చేసింది. అంటే పారదర్శకత లోపించింది. చెప్పుకుండేమో ప్రజాపాలన, చేసేదంతా చీకటి పాలన, పారదర్శకతనే లేదు ఈ ప్రభుత్వంలో. ఇవాళ ఏం జరుగుతుంది, క్వాలిటీ కోల్, మంచి కోల్ నైనీ బ్లాక్లో కానీ సింగరేణిలో వచ్చే మంచి బొగ్గును తమిళనాడుకు, కర్ణాటకకు, ప్రైవేటు ఐరన్ ఓరు స్టీల్ మ్యానుఫ్యాక్చరర్స్కు, ఆంధ్రప్రదేశ్కు, ఇతర రాష్ట్రాలకేమో మంచి బొగ్గు అమ్ముతారు. తెలంగాణకేమో స్క్రాప్ బొగ్గు, పనికిరాని బొగ్గు, మన సింగరేణి మనకు పనికిరాని బొగ్గు పంపుతుంది. రోజుకు 100 రేకులు వస్తే 70 రేకులు రిజెక్ట్ అవుతున్నాయి, 30 రేకులే పాస్ అవుతున్నాయి. ఇలా మంచి క్వాలిటీ బొగ్గు మన సింగరేణి మన తెలంగాణలో ఉంటుంది, మనకు నాణ్యమైన బొగ్గు రాదు. తమిళనాడుకో, స్టీల్ ప్లాంట్లకో, ప్రైవేట్ ఆపరేటర్లకో, కర్ణాటకకో, ఆంధ్రప్రదేశ్కి ఏమో మంచి బొగ్గు పోతుంది, తెలంగాణకు రిజెక్టెడ్ బొగ్గు వస్తున్నది. దానివల్ల ఇవాళ థర్మల్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి ఆగిపోతున్నది. అసలు ఎంత బొగ్గు ఉత్పత్తి అయింది, ఏ క్వాలిటీ బొగ్గు ఉత్పత్తి అయింది, ఏ రాష్ట్రానికి ఎంత పోతుందని వెబ్సైట్లో కనబడేదాన్ని మూసేసిండ్రు, ప్రజలకు కనబడకుండా చేసిండ్రు. నాకు అర్థం కాక అడుగుతా, మన రాష్ట్ర అవసరాలు పక్కన పెట్టి మన రైతులను చీకట్లో నెడుతూ, మన ప్రజలకు కరెంటు కోతలు పెడుతూ, మన బొగ్గు పక్క రాష్ట్రాలకు బొగ్గుడైంది, తెలంగాణకు బొగ్గు లేకపోవడం ఏంది అంటే ఇది ప్రభుత్వ వైఫల్యం. ఈ ప్రభుత్వంకు రైతులంటే పట్టదు, రైతులంటే ఒక నిర్లక్ష్యం అనేటువంటిది చాలా స్పష్టంగా ఈరోజు మనకు దీన్ని బట్టి కనబడతా ఉంది. ఈరోజు మరో ముఖ్యమైన విషయం కూడా ఏంటంటే, ఇంత కరెంటు ఇవాళ బయటకు వెళ్ళి కొంటా ఉన్నారు. ఎందుకు కొనాల్సి వస్తుంది? నీకు సామర్థ్యం ఉండగా నీ దగ్గర సింగరేణి పెట్టుకొని నువ్వు నీ బొగ్గు సరఫరా చేయక నువ్వు బయట ఎందుకు కొనాల్సి వస్తుంది? ఈ భారం అంతా ప్రజలు ఎందుకు భరించాలనో ఇలా రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఎందుకు 44% ఉత్పత్తి చేస్తుండ్రు, 66% థర్మల్ పవర్ ప్లాంట్లు ఎందుకు మూత వేసినారో రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. ఎందుకు ఈరోజు రైతాంగానికి 8 గంటల కరెంటే సరఫరా చేస్తుండ్రు, చెప్పుడేమో పేటెంట్ అని 24 గంటల కరెంటు మేమే ఇచ్చినామని గప్పాలు కొట్టే మీరు ఇవాళ తెలంగాణ రైతాంగానికి ఎందుకు 8 గంటల సరఫరా చేయలేకపోతున్నారో కూడా ఇవాళ సమాధానం చెప్పాలి. ఇవాళ రాష్ట్రంలో లో వోల్టేజ్తోని రైతుల మోటార్లు, ట్రాన్స్ఫార్మర్లు విపరీతంగా కాలిపోయి రైతులు బాగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మీ ప్రభుత్వం వచ్చినాక అన్ని కోతలే. రుణమాఫీ చేస్తామన్నారు, సగం మంది రైతులకు కోత పెట్టిండ్రు. రైతు భరోసా మేము 15,000 ఇస్తామన్నారు, 3 సీజన్లకు రైతు భరోసాలో కోత పెట్టిండ్రు. యూరియా ఎరువుల సరఫరాల్లో కోతలు పెట్టినారు. పంటల బోనస్లో 2 యాసంగి పంటలకు కోత పెట్టినారు. ఇలా వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇచ్చేది ఉంటే ఇలా 12 నుంచి 16 గంటలు కోత పెట్టి రైతులకు 8 గంటల కరెంట్ ఇస్తున్నారు. కరెంటులో కూడా కోత పెట్టిండ్రు. ఫైనల్గా మీది ఏంటంటే కోతల సర్కారు, వాతల సర్కారు. కోతలు ఎక్కువ, వాతలు ఎక్కువ. ఇలా వాతలు ఎన్ని పెట్టిండ్రు? మోటార్ సైకిల్ కొంటే ట్యాక్స్ పెంచిండ్రు, విస్కీ బీర్ల మీద ట్యాక్స్ పెంచిండ్రు, రిజిస్ట్రేషన్ భూముల ధరలు పెంచిండ్రు. ఇప్పుడు ఇక భూమి పన్ను కూడా వేస్తారట. ఇంకా అటు వాతలు పెడుతుండ్రు, ఇటు ఉన్న పథకాల్లో, సంక్షేమ పథకాల్లో కోత, రైతులకు అందేటువంటి వివిధ కార్యక్రమాల్లో కోతలు పెట్టేటువంటి కార్యక్రమంలో ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. అదేవిధంగా ఇండస్ట్రీస్లో చూస్తే ఓపెన్ యాక్సెస్ కింద మేము ఇండస్ట్రీస్ గ్రీన్ పవర్ తెచ్చుకోవచ్చు అని ఒక గ్రీన్ ఎనర్జీ పాలసీ తెచ్చింది ఈ ప్రభుత్వం. 3,000 మెగావాట్లకు పారిశ్రామికవేత్తలు దరఖాస్తులు పెట్టుకున్నారు. ఎందుకు అప్లికేషన్లు క్లియర్ చేస్తలేరు? ఎంత ఒక మెగావాట్కి ఎంత రేటు ఆఫ్ ద రికార్డు, ఎంత కమిషన్ రేట్ ఫిక్స్ చేసిండ్రు? ఆ కమిషన్లు ఇయ్యనందుకే ఆపుతున్నారా? గ్రీన్ ఎనర్జీ పాలసీ తెచ్చి పారిశ్రామికవేత్తలు ఓపెన్ యాక్సెస్కు దరఖాస్తులు పెడితే ఎందుకు ఈరోజు వరకు ఆ దరఖాస్తులు క్లియర్ చేస్తలేరు? ఆ దరఖాస్తులు క్లియర్ చేయడానికి విధి విధానాలు ఏంటి? ఫస్ట్ కమ్ ఫస్ట్ చేస్తారా? ఏ పాలసీలో చేస్తారు? ఎందుకు చేయడం లేదు? ఒకవేళ ఓపెన్ యాక్సెస్లో ఈ 3,000 మెగావాట్ల ఇండస్ట్రీస్కి ఇచ్చుంటే ఇలా లోడ్ తగ్గుతుండే కదా.
వాళ్ళు బయటకు వెళ్ళి తెచ్చుకుంటే, గ్రీన్ ఎనర్జీ తెచ్చుకుంటే, వాళ్ళ సొంత ఎనర్జీ తెచ్చుకుంటే ఇవాళ ఈ రాష్ట్రం మీద భారం తగ్గుతుండే కదా. 1 సంవత్సరం నుంచి అప్లికేషన్లు పెండింగ్లో పెట్టి కమిషన్ల కోసం కక్కుర్తుబడి ఇవాళ గ్రీన్ ఎనర్జీ పాలసీని ఆపినరు. ఓపెన్ యాక్సెస్ పాలసీ కింద పారిశ్రామికవేత్తలకు కూడా ఇవ్వకుండా ఆపుకొని పెట్టుకున్నారు. ఇవాళ ఫైనల్గా మా డిమాండ్ ఒకటే, థర్మల్ విద్యుత్తును పూర్తి స్థాయిలో ఉత్పత్తి చేయండి. నాణ్యమైన బొగ్గు సరఫరాను సింగరేణి నుంచి యుద్ధ ప్రాతిపదికన థర్మల్ ప్లాంట్లకు చేయండి. రాష్ట్రంలో రైతాంగానికి ఇప్పటికే మీరు కాళేశ్వరం నీళ్ళెత్తక అటు కరువు కోరల్లో చిక్కుకున్న రైతులకు నాణ్యమైన 24 గంటల విద్యుత్ సరఫరా చేయాలని, రైతాంగాన్ని ఆదుకోవాలని రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. కరెంటు సరఫరాలో ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోకపోతే రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున పోరాటానికి శ్రీకారం చుడుతుందని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. థ్యాంక్ యూ. రాజకీయాలు చేస్తున్నది మీరు. ఖమ్మం జిల్లాలో ఇవాళ మీరు సీతారామ ప్రాజెక్టు ప్రారంభించినారు.